విషయంలో మీరు ఒకటి మాట అంటున్నారు. మేము ఇప్పుడు ఎంతో కష్టపడి అమరావతి అనే ఒక రాజధానిని కట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసి వాళ్ళ దగ్గర రైతుల దగ్గర భూములు తీసుకొని వాళ్ళంతా సముదాయించుకొని వాళ్ళకి 1,00,000 ఇస్తున్నామో లేదంటే వాళ్ళ దగ్గర కవులుకు తీసుకుంటున్నామో, రేపు పొద్దున అమరావతి నిర్మాణం చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి ఉద్యోగాలు ఇస్తామో, ఉచిత వైద్యం ఇస్తామో, ఇవన్నీ నిన్న క్యాబినెట్లో జరిగిన విషయాలు ఇవన్నీ. ప్లస్ వీటిలన్నిటిని విశ్వనగరంగా చేసుకుందామని అభివృద్ధి ప్రకారంగా చేసుకోవాలంటే కొన్ని స్థలాలు పోతూ ఉంటాయి. మీరు ఇంతకుముందు ఇటువంటి ఆలోచనలు ఎందుకు చేయలేదు? ఇవాళ రోజున అమరావతికి ఎందుకు వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు? అమరావతి రైతులకు ఆ రోజు ఎందుకు మద్దతుగా నిలబడలేదు మీరు 5 సంవత్సరాల పాలనలో ఉన్నప్పుడు? మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడితే మసిపూసి గుడ్డ ముఖం మీద వేసినట్టుగా ఇట్లా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు వెంకటరెడ్డి గారు. ఇంకోటి ఎయిర్పోర్ట్ విషయం ఇంకోటి మాట్లాడారు. ఇవాళ రోజున ఇందాక వాసుదేవన్ గారు చెప్పారు, బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, ఇవాళ కార్గోకి చాలా యూజ్ అవుతుంది. అది అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది.